హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్నీ డాక్టర్ బ్లాగ్స్. రాత్రి మొత్తం వాన పడ్డది. వాన పడి రౌతులు పడి అవి ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. వర్షాలు కోసే టైంకి వచ్చి అప్పుడు ఎండబెట్టింది, కానీ ఇప్పుడు వాన పడ్డది. మొత్తం వాన పడి మొత్తం ఒడ్లన్నీ రాలినాయి మొత్తం ఖరాబ్ అయినాయి. కొన్ని బోరీలు అయితే వర్షాలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మొత్తం రౌతులు పడి ఖరాబ్ అయినాయి. వాన పడ్డ ఏం కాపోగాని కానీ రౌతులు పడి ఖరాబ్ అయినాయి. ఇప్పుడు పోయి చూద్దాం, బైకాడ చూద్దాం ఎట్లున్నాయి ఏం కథ ఓరి ఇట్లా ఎన్ని రాలే అని చూద్దామని పోతున్నా. వెళ్ళి చూద్దాం. ఈ పొలంలో మాదే పొలం ఇది. గిట్ల రాలినాయి. ఇలా గిట్ల రాలినాయి. ఈ పొలంలో ఏం వెళ్తాయో ఏమో ఈ ఓట్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. మా ఆయనకు 2-3 రోజులు కోత అనగా మొత్తం పోయినాయి. మొత్తం కింద పడాయి. మా ఆయన జర ఉన్నాయి, కానీ వడ్లు కొంతమంది మొత్తం పోయినాయి. మంచిగా కోసే టైంకి వచ్చింది. ఇంకా 2 వారాలు అయితే కోసేదే. ఇలా నీళ్ళు ఎట్లున్నాయి చూడు. ఇలా ఒడ్లు రాలినాయి. ఇగో 2 నీళ్ళు, ఇలా ఒడ్లు మొత్తం ఒడ్లు ఇలా కూడా రాలినాయి. మంచి కోసే టైంది. రౌతులకు పెద్ద రౌతులు పడ్డాయి రాత్రి. ఈ రౌతులకు మొత్తం వడ్లన్నీ రాలినాయి. వడ్లన్నీ మొత్తం రాలినాయి. ఇంకా కొంతమంది మొత్తం పోయినాయి. మా జర పచ్చిగా ఉన్న గొలుసు ఆగింది, రాలలే. జర ఎండినాయి, మొత్తం రాలినాయి. ఇట్లా కోసే టైంకి మొత్తం రాలినాయి వడ్లు. అల్లా మీద ఉన్నాయి. ఇక జర పచ్చిగా ఉన్నాయి వడ్లు. ఎండినాయి, మొత్తం రాలినాయి. ఇట్లా రాలినాయి వడ్లు. రాలినందుకు ఈ రైతు బంధు అన్న వాళ్ళే మాకు రైతు బంధు పడడం మంచిగా ఉండు. రైతు బంధు వల్లే ఈ వడ్లన్నీ రాలినాయి. రైతు బంధు పడపోయింది అనుకొని మీ వడ్లన్నా రాలకుంటూ ఉంటే మంచిగా ఉంటాయి అనుకుంటే ఇట్లా రాలినాయి. వడ్లన్నా మంచిగా ఉండి పైసలు వస్తాయి అనుకుంటే ఇట్లా అయింది. అటు రైతు బంధు వల్లే ఉన్నట్లు ఉడుచుకుపోతున్నాయి. రైతు బంధు కొంతమంది పడ్డది, కొంతమంది వాళ్ళే. ఏమైందేమో మరి, మాకైతే వాళ్ళే. ఈ మడ్లు రాలలే, పచ్చిగా ఉన్నాయి. ఇంకా నీళ్ళు పెడుతున్నాం, అందుకే ఇవి రాలే. జర పోల్కాడ మాది కూడా రాలలే. ఒడ్లు పచ్చిగా ఉంది గొలుసు, అందుకే రాలేదు ఈ ఒడ్లు. జర మంచిగా ఉన్నాయి ఇవి. మా పెద్ద మాడి కూడా జర మంచిగా ఉంది, కానీ ఒడ్లు రాలేం. రౌతులు పడ్డ రాలే.